ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. ఈరోజు మనము 2026 జూన్ మంత్ లో ఈ రాశి ఫలానికి పోవడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి చూడండి, ఎంతో మంది ఒకే రాశిలో పుట్టి ఉంటారు, ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం మిస్టేక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది పుట్టిన డేట్ కానీ టైం కానీ సరిగ్గా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే హస్తరేఖలు, చేతిరేఖలను పెట్టి జాతకము చేతిరేఖల్ని మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గజకేసరి యోగం జాతకంలో ఉంది, అది చేతిలో ఉందా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు గురుగ్రహం చేంజ్ అవ్వబోతుంది. ఆ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మీ రాశిలో గురుగ్రహం ఎలా ఉంది, మీ చేతిలో ఎలా ఉంది, రేఖలు ఎలా ఉన్నాయి. సో ఒక పెళ్లి జరగాలంటే శుక్రరేఖ ఎలా టచ్ అయిందా ఆ ఏజ్కి, అలాగే జాతకంలో దశా పీరియడ్ ఉందా, ప్రశ్నశాస్త్రంలో ఉంది, మూడు కూడా కంబైన్ చేసి మనం భవిష్యత్తు గురించి చెప్పాలి. కానీ ఊరికే ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలాగా జరుగుతుంది, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పకూడదు. ఇది నిజమైన జ్యోతిషం కాదు. అందుకని అలా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలో బుక్ చేస్తే మీ జాతకం మీ అరచి రెండు కూడా కంబైన్ చేసి మీ జీవితంలో జరిగిపోయే ఈవెంట్ ని మనం ప్రైడ్ చేయొచ్చు. సో అలా మీరు భైరవి ఆస్ట్రోలో ఈ ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. సింహ రాశి 2026 జూన్ నెలలో ఈ సింహ రాశిలో పుట్టిన వాళ్ళకి ఏమేమిటి పాజిటివ్ నెగిటివ్ యోగాలు ఉన్నాయి మనం చూస్తే, ఫస్ట్ గురుగ్రహం కర్కాటక రాశిలో ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి ఆ ఒక పరిణామం ఈ రాశి వాళ్ళ మీద ఎలా ఉంటుంది మనం చూడాలి. అలా చూసినప్పుడు గురుగ్రహం 12వ ఇంట్లో ఉండడము, అది షష్ఠ భావాన్ని చూడడము, ఇవన్నీ కూడా శుభగ్రహం కాబట్టి మనం ఏమేమి చెప్పొచ్చు అంటే సింహరాశి వాళ్ళకి ఈ ఒక విదేశానికి వెళ్ళేట యోగం ఎక్కువగా ఉంటుంది. విదేశంలో జాబ్ ఏమో వెతుకుతుంటారు, అక్కడ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శత్రువుల మీద గెలుపు, మీకు తెలియక మీ వెనకాల ఏదో చేస్తుంటారు శత్రువులు. సో ఆ శత్రువులు మీరు తెలుసుకుంటారు, అలాగే వాళ్ళ మీద గెలుపు కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుల నుంచి మీరు బయటపడతారు. ఎందుకంటే షష్ఠ భావం అంటే కేవలం శత్రువులు మాత్రం కాదు, అప్పు కూడా. అప్పుల నుంచి బయటపడడానికి ఒక మార్గం దొరుకుతుంది. చాలా అప్పులు ఉన్నాయి సార్ అంటుంటారు, ఒక దారి దొరుకుతుంది. ఆ దారి వల్ల దాంట్లో వెళ్ళి అది మీరు సక్సెస్ఫుల్ అవుతారు, అప్పులు తీరుస్తారు. ఇలాంటి అవకాశము సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఉంది. అలాగే ఇది వచ్చేసి అష్టమభావం చూసాం కాబట్టి పిత్రార్జితంగా మీకు దొరకాల్సిన ప్రాపర్టీ కూడా దొరికే అవకాశాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నవమ భావంలో ఉన్న కుజుడు వల్ల తండ్రికి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్, ఎందుకంటే కేతు రాశిలో ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా సప్తమ భావం డ్యామేజ్ అయింది కాబట్టి మీ యొక్క వైవాహిక జీవితంలో ఇష్యూస్, టెన్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అంటే జాతకాన్ని సరిపోలిక చేయించారు. ఇప్పుడు మనం అరచేతులు కూడా మ్యాచ్ చేయాలి పెళ్లి చేసుకునేటప్పుడు. ఊరికే ఇప్పుడు చూడండి, సైంటిఫిక్ గానే అరచేతిలో ఉన్న లైన్స్ మన జాతకమే కాకుండా మన వ్యక్తిత్వం గురించి కూడా ఎన్నో విషయాలు చెప్తాయి. ఈ చిటికిన వేలు కావచ్చు, ఈ వేలు కావచ్చు, ఫింగర్స్, ఈ టెక్స్చర్, ఇవన్నీ ఎన్నో విషయాలు చెప్తారు. దాన్ని మనం మ్యాచే చేయము. మ్యారేజ్ లో హ్యాండ్స్ మ్యాచింగ్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. మ్యాచింగ్ చేసుకోవాలి, జాతకం మ్యాచ్ కావాలి. వంతనం చేసి వచ్చే స్కోర్ కాదు, దానికన్నా ముఖ్యంగా ఆయుష్యము, ఆరోగ్యము, సంతానం అన్ని చూడాలి. దాని మీద మన మ్యారిటల్ లైఫ్ డిసైడ్ అవుతుంది. దీనికి సైంటిఫిక్ మ్యాచ్ మేకింగ్ అంటారు. అలా మ్యాచ్ మేకింగ్ చేయించుకొని అరచేతిని మ్యాచింగ్ చేసుకుంటే మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి లేనప్పుడు ఇప్పుడు చూడ రాకు వచ్చేసి 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలకి మిస్అండర్స్టాండింగ్. కానీ ఒక పాజిటివ్ థింగ్ ఉంది, అదేంటంటే ప్రేమ వివాహానికి ఎక్కువ అవకాశం ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంది. అలాగే ప్రాపర్టీ అయ్యే అవకాశాలు, తండ్రి నుంచి రాబోయే ప్రాపర్టీలు వచ్చే అవకాశాలు చతుర్థ భావం మీద సూర్యుడు చూసేటప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా పిత్రార్జితమైన ప్రాపర్టీ మీకు దొరుకుతుంది. 7th హౌస్ లో రాహు ఉన్నప్పుడు ఎప్పుడు చూడండి, సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావాలనుకుంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ మీడియా, మ్యూజిక్ ఇండస్ట్రీ కావచ్చు, ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి, నేమ్ దొరకడానికి, ఒక బ్రేక్ త్రూ అంటారు కదా, అలాంటిది దొరికేట అవకాశాలు ఈ యొక్క సింహ రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంది. జాబ్ లో గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి చాలా సక్సెస్ ఉంది. ఉన్న జాబ్ లోనే ప్రోగ్రెస్, ట్రాన్స్ఫర్, అలాగే ఒక మంచి పొజిషన్ దొరికే అవకాశాలు, ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట.